నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత భారతరత్న జననాయక కర్పూరి ఠాగూర్ సేవలు ఎనలేనివని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పివి రమణయ్య కొనియాడారు. ఆదివారం రాత్రి గుంటూరులోని నగరాలు సెంటర్లలోని సభల్లో ఆయన మాట్లాడుతూ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంక్షేమ లక్ష్యంగా ఆయన పనిచేశారన్నారు. ఆయన హయాంలో బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత ఆయనదే అన్నారు. ఈ కార్యక్రమంలో పాలూరు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. దాదాపుగా 3 నెలల నుండి ఈ యొక్క కార్యక్రమం కోసం ఆర్ఎన్ఎస్ల కమిటీ అంతా కూడా కష్టపడుతూ ఉంది. దాని దరిమిల ఈరోజు చాలా సంతోషదాయకంగా ఈ కార్యక్రమం చాలా బాగా జరిగినందుకు మేమంతా కూడా చాలా ఆనందపడుతూ ఉన్నాం. ఈ యొక్క కర్పూరి ఠాకూర్ భారతదేశంలో భారతరత్న పొందినటువంటి బడుగు బలహీన వర్గాలలో మన అంబేద్కర్ తర్వాత అంతటి గొప్పవాడుగా పేరు పొందినటువంటి గొప్ప వ్యక్తి మన కర్పూరి ఠాకూర్ గారు. ఈ కర్పూరి ఠాకూర్ గారిని ఈ విధంగా సత్కరించుకోవడం అనేది మన అందరి యొక్క భాగ్యంగా భావిస్తూ ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల వారికి ఇదొక పొలిటికల్ ఐకాన్గా గుర్తుండి రాజ్యాధికారం వైపు పయనించడానికి అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మేము కోరుకుంటూ ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం అంతా కూడా చాలా ఆనందదాయకంగా అన్ని వర్గాల వారు వచ్చి పార్టిసిపేట్ చేసి పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు కానివ్వండి, అందరూ కూడా వచ్చి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన మెండే చిన్నముత్తన్న గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చూపించుకోవడానికి కూడా డబ్బులు లేక వారం రోజులుగా మంచానికే పరిమితమై చివరికి నిస్సహాయ స్థితిలో మార్చి 6న తుదిశ్వాస విడిచాడు. ఇతనికి భార్య లక్ష్మి, 3 పిల్లలున్నారు. చిన్న వయసులోనే భర్త మృతితో భార్య పిల్లలు అనాథలుగా మారారు. భార్య లక్ష్మి కూడా ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతుంది. ప్రస్తుతం భార్య పిల్లలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మెట్పల్లి వారికి తెలియడంతో ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. జగాసాగర్ గ్రామానికి చెందిన ఎల్లందుల శ్రీధర్, శ్రీలత కుమారుని జన్మదినం సందర్భంగా ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అని పట్టుకోవాలి, పెద్ద సైజు తీసుకున్నాం సార్. తీసుకోవాలి, ఇవి ఎట్లా సార్? పప్పు ఉప్పు అన్నట్టు అన్ని ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని మనము మెండే లక్ష్మి ఇంట్లో ఉన్నాము. గత నెలలో మెండే చిన్నముత్తన్న అనారోగ్య కారణంతో మరణించడంతో ఈరోజు ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా అమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందించాము. జగసార్ గ్రామానికి చెందిన ఇల్లెందుల శ్రీశాంతు 11వ జన్మదిన సందర్భంగా వాళ్ళ అమ్మ నాన్న శ్రీధర్, శ్రీలత వారు వీళ్ళ కుటుంబానికి ఏదైనా నిత్యావసర వస్తువులు కొనించాలని డబ్బులు మనకు అందించడంతో ఈరోజు ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా వీరికి అందించాము. అలాగే
పాప పేరు మీద కూడా ఒక 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఏదో డిసైడ్ అయినాం. ఇప్పటికీ 10,000 రూపాయలే జమ అయినాయి. ఎవరైనా దాతలు ఇవ్వాలని అనుకుంటే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించాలని కోరుతున్నాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మోహాల గ్రామానికి చెందిన విజయ డైరీ ఇన్ఛార్జ్ మేనేజర్ దండే రమేష్ మనవడు జై నైనిక్ అంబేద్కర్ మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో నిర్మల్ మండలం చిట్యాల, సిర్గాపూర్ తదితర ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేద యాచకులకు మా అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన దుస్తులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మా అమ్మా నాన్న ఫౌండేషన్ చైర్మన్ ఎం ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి వారి పిల్లల పుట్టినరోజున వృధా ఖర్చు చేయకుండా ఇలా నిరుపేదలకు సాయం అందించినచో ఎంతో పుణ్యం లభిస్తుందని ఆయన తెలియజేశారు. మోహలా గ్రామానికి చెందిన దండే రమేష్ ఆర్థిక సహాయంతో నిర్మల్ ప్రాంతంలోని నిరుపేదలకు దుస్తుల పంపిణీ చేయడం జరిగింది. వారి మన్మడైన నైనిక్ అంబేద్కర్ రేపు 14వ డేటు ఏప్రిల్ 14న పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో ఈ నిరుపేదలకు మేము దుస్తుల దానం చేయడం జరిగింది. వీరికి సహాయం చేయడానికి మాకు ఆర్థిక సహాయం చేసిన దండే రమేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అల్లూరి జిల్లా రాంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామినాయుడు పోలీస్ శాఖ వారి అధ్యక్షతన ఆలయ కమిటీ సభ్యులు దాంతులూరి శివరామచంద్రరాజు, గొల్లపూడి పెద్దిరాజు, బీవీఎస్ఎన్ గుప్తా, మల్లిరెడ్డి గోవిందు, బోయిన్పల్లి నాగేశ్వరరావు, నోరి దత్తాత్రేయ తదితరుల ఆధ్వర్యంలో శైవగమ పండిత్, శైవగమ ప్రతిష్టాచార్య, శైవగమ ఎగ్జామినర్ బ్రహ్మశ్రీ పుల్లేటి కుర్తి సత్తిబాబు శాస్త్రి, పుల్లబట్ల ఆంజనేయ శర్మ, రవితేజ శర్మ, శ్రీనివాస శర్మ పండితులు ఈరోజు ఉదయం రాజవొమ్మంగి సెంటర్లో ఆంజనేయ స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్.
ఒక్కొక్కళ్ళు కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు ఇచ్చారండి. అల్లూరి జిల్లా రాంపచోడవరం నారాయణగిరిపై ద్వారకా తిరుమల దేవస్థానం వారి దత్తత దేవాలయం రంప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం 7 గంటలకు శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరుగును. భక్తులందరూ సంధ్యా సమయానికి ముందుగా స్వామి సన్నిధికి చేరుకోవలసినది. కళ్యాణం విశేష పూజలలో పాల్గొని వీక్షించి స్వామిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి కృపా కటాక్షములు పొందగలరని కోరుకుంటూ ప్రార్థిస్తున్నామని రాంపచోడవరం ధర్మ ప్రచార మక్త మండలి సమన్వయకర్త నల్లమెల్లి వెంకట రామారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని రీజెన్సీ నలంద విద్యాసంస్థల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలో జయబేరి మోగించి మంచి ఫలితాలను సాధించిన సందర్భంగా విద్యార్థులను నలంద విద్యా సంస్థల అధినేత జిఎన్ నాయుడు అభినందించారు. ఆ తరువాత సిఏఓ విజయ్ చందు మరియు ప్రిన్సిపల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ భవిష్యత్తులో కళాశాలలో విద్యా ప్రమాణాల పెంచి రాష్ట్రంలోనే రీజెన్సీ నలంద విద్యాసంస్థలకు మంచి పేరు తీసుకొస్తామని అన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో శివలక్ష్మి, నవ్య, శ్రీ, ఇంద్రజ్, రుక్సానా బేగం, ధృతిక మరియు సెకండ్ ఇయర్లో మల్లిక, తేజస్విని, సంధ్య రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. 465 మార్కులు సాధించినటువంటి 2 విద్యార్థినులు, ఒక విద్యార్థి, మొత్తం వాళ్ళు జూనియర్ ఎంపీసీ విభాగంలో శివలక్ష్మి, జి నవ్యశ్రీ అండ్ ఇద్రీస్ 465 మార్కులు 470 గాను, బైపీసీ విభాగంలో 431 అవుట్ ఆఫ్ 440, అంటే 431 అవుట్ ఆఫ్ 440 రుక్సానా బేగం, మరియు సిఈసి విభాగంలో 471 అవుట్ ఆఫ్ 500 గాను 471 సాధించారు. సో రెండవ సంవత్సర ఎంపీసీ విభాగంలో 987 1000 మార్కులు గాను 987 మార్కులు సాధించారు. అలాగే బైపీసీలో స్టేట్ ర్యాంక్ 988 1000 మార్కులు గాను, సిఈసిలో కూడా స్టేట్ ర్యాంక్ 975 మార్కులు 1000 గాను. సో అంటే ఇటువంటి రిజల్ట్ గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తున్నాము. కానీ ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో రాణించదగ్గ, అంటే కార్పొరేట్ విద్యా సంస్థలకు పోటీగా ధీటుగా మేము ఎక్కడో 3 లక్షలు 5 లక్షలు పెట్టి చదివించాల్సిన పరిస్థితి లేకుండా మా అధ్యాపకులు, అంటే అనుభవం కలిగిన అధ్యాపకులచే ఎంతో
డిసిప్లైన్గా, అంటే ఇటువంటి కార్పొరేట్ మార్క్స్ కంటే మేము దాటి ముందడుగు వేస్తున్నామని గర్విస్తున్నాం. ఇదే మా ఎండి జీఎన్ నాయుడు సార్ గారు ప్రతిరోజు ప్రతి నిమిషం మాతో పోరాటం చేస్తుంటారు. అయ్యా మనం చెప్పండి, పేరెంట్స్కు ఉన్న విద్యా ప్రణాళికలు ఎట్లున్నాయి, మన దగ్గర మార్క్స్ ఎట్లున్నాయి, మన దగ్గర ఉన్న స్టాఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయం ప్రతి ఇయర్ అని చెప్తూ వస్తుంటారు. ఇంతకుముందు ఎట్లుందో కానీ ఇప్పుడైతే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనము మీ ద్వారా, అంటే మీ సహకారంతో ప్రతి చిన్న విషయం ఏది జరిగినా కానీ క్యాంపస్లో మీ సహకారంతో ప్రజల్లోకి మేము చాలా సంతృప్తిగా వెళ్ళగలుగుతున్నాం. సో మీ సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ZPHS చల్లూరు హైస్కూల్లో 1995-96వ సంవత్సరం SSC బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని కన్నుల పండుగ వలె జరుపుకున్నారు. ప్రత్యేకించి NSTV బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మీయ సమ్మేళనానికి చదువులు నేర్పిన గురువులను ఆహ్వానించి శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పూర్వ విద్యార్థులు గురువుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని పూర్వ విద్యార్థులు సంతోష సంబరాలతో ఆనందంగా గడిపారు. కానీ ఇక్కడ ఒక వింత అనుభవం ఏర్పడింది. పాటలు పాడితే సంగీతానికి ప్రత్యేకంగా వానరులు ఉల్లాసంగా సంతోషంగా తిరిగినాయి. పూర్వ విద్యార్థులు గ్రామాల వారీగా ఘనంగా సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆనాటి గురువులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సార్ నమస్కారం సార్. ZPHS చల్లూరు వీణవంక మండల్ కరీంనగర్ డిస్టిక్లో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి సీనియర్ హై స్కూల్, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల చల్లూరు. ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయుల పట్ల ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ చదువుకున్న పూర్వ విద్యార్థులు కానీ చూపేటువంటి ఆదరణ అది మరవలేనిది. తిరువూరులో వీచిన ప్రచండ ఈదరుగాలులకు కూలిన భారీ వృక్షాలు, విరిగిన విద్యుత్ స్తంభాలు, నేల కొరిగిన కరెంటు తీగలు, పోలీస్ స్టేషన్ సమీపంలో విరిగిన వృక్షాలు, విద్యుత్ ట్రాన్స్ఫారం, చౌటపల్లి గ్రామంలో కురిసిన భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం మరియు తిరువూరు మండలం మునకొల్ల గ్రామంలో చాలా చోట్ల విరిగిన విద్యుత్ స్తంభాలు, నేల కొరిగిన కరెంటు తీగలు, తిరువూరు పట్టణంలో 3వ వార్డ్ అశోక్ నగర్లో భారీ ఈదరుగాలులకి రోడ్డుపై విరిగిపడిన వేప చెట్టు మరియు తిరువూరు మండలం కొత్తూరు గ్రామంలో ఆయిల్ బంక్ సమీపంలో ఈదరుగాలులతో ట్రాన్స్ఫారం స్తంభం పడిపోయిన వైనం.